ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ప్రజల యొక్క ఆలోచనలో చేరిపోయి ప్రజల యొక్క అంటే మనుషుల యొక్క ఆలోచనలే అంటే ఒక క్రమంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక క్రమమైన పద్ధతినే దేవునిది అని ఇట్లాగా ఉండటమే, ప్రజల యొక్క పద్ధతి ప్రకారంగా జీవించడమే దేవుని యొక్క చిత్తము అని పొరపాటు పడతా ఉంటారు. ఎలాగనో లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం. అలాగనే దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో ఏమయ్యనదో, ఆయన యొక్క చిత్తము ఎలాగుంటుందో ఆ చిత్తాన్ని మనము మన జీవితంలో ఎలాగ గ్రహించాలో చూద్దాం లేఖనాల్లో నుంచి. మొదటిగా ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంలో భాగంగా దేవుని ఈరోజు వాగ్దానము మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా మనం ఉండటం కొరకే దేవుడు మనల్ని పిలిచింది. అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవాలి. సరే, బాగానే ఉంది లేఖనం. ఎవరైనా సరే పరిశుద్ధంగా ఒక క్రమం ప్రకారం జీవించాలనే కోరుకుంటారు. దేవుడు కూడా మన జీవితాల్లో దాన్నే కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధత అంటే ఎలాగుంటుంది, పరిశుద్ధతను మనము ఎలాగా కలిగి ఉండాలి ఆయన చిత్త ప్రకారంగా చూసినట్లయితే మనకి బాగా అర్థం కావాలంటే మొదటిగా సంసోను జీవితాన్ని చూద్దాం. సంసోను జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, నేను కూడా మొదట్లో పొరపాటు ఈ సంసోను ఇది దేవుని ప్రజలను కాదని, దేవుని యొక్క ప్రజలను కాదని ఆయన శత్రువులు, ఆయన అంటే పడనటువంటి వాటిని పెళ్లి చేసుకుంటా అంటాడు. అని పొరపాటు పడ్డా. అట్లాగనే చాలా మంది ఉంటారు. అసలు అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? సంసోనుని పుట్టించటమే వారి మధ్యలోనికి వెళ్ళాలి అని. ఆమె మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. సంసోనుని దేవుడు పుట్టించటం ఎందుకు కారణం ఏంటంటే, ఆ ఫిలిష్తీయుల మధ్యలో పోయి వారి మధ్యలో ఒకడిగా ఉండాలి అని. నాకు పడదు, వద్దు, దూరం అటే అని చెప్పారని ఈ రీతిగా ఉంటానంటే ఆయన పుట్టించడు. ఆయన ఉద్దేశం కాదు అది. మనము దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. సంసోను జీవితాన్ని చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 17:3 వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. పదిహేనో అధ్యాయము 3వ వచనం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన యుందునని వారితో చెప్పి పగ తీర్చుకోవటానికి పోతా ఉన్నాడు. ఆడ జరిగింది ఏంటంటే, సంసోను
ఫిలిష్తీయులలో దేవుడు అంటే అసహించుకునేటువంటి వారి యొక్క ప్రజలలో నుంచి ఒకనొక ఆమెని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు వారి జాతి వేరు, వీరి జాతి వేరు. కొన్ని రోజులు సంసోన్ ఏం చేస్తాడంటే భార్యని వాళ్ళ తండ్రి గారి ఇంట్లో వదిలిపెట్టి సొంత తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఇదే అదునుగా వాడేం చేస్తాడంటే ఆ సంసోన్ యొక్క భార్య తండ్రి అయినటువంటి వాడు సంసోన్ భార్యని వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తాడు. సంసోను లేని సమయం చూసి చూడండి, ఇదంతా కూడా ఒక క్రమంగా, ఒక పద్ధతిగా దేవుని యొక్క చిత్తానుసారంగా జరుగుతావు. దేవుని చిత్తానుసారంగా జరుగుతావు. అట్లా జరిగిన తర్వాత సంసోను ఇక ఒకనొక రోజున ఇట్లాగా చూద్దామని చెప్పినాను భార్యని, పోతే తెలుస్తుంది ఇంకా తన భార్యను వేరొకరికి ఇచ్చి వివాహం చేయటం అనేది జరిగింది అని చెప్పి నాకు తెలిసిన తర్వాత పిల్లనిచ్చినటువంటి ఆ సంసోను మామ ఏమంటాడంటే, ఆమె చెల్లెలు ఉంది కదా, ఆమె చెల్లెలు పెళ్లి చేసుకో అని చెప్పని అంటాడు. సంసోను ఇక ఉగ్రుడైపోతాడు. ఉన్న భార్యను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి చెల్లెని పెళ్లి చేసుకో అని చెప్పని అంటాడు ఏందని చెప్పని కోపం తెచ్చుకొని అన్నప్పుడు మాట ఇది, నేను గనక ఇప్పుడు హాని వీళ్ళకి తలపెట్టా అనుకో, అది దేవుని చిత్తానుసారమే అది అని పోయి ఆ ఫిలిష్తీయులకి సంబంధించిన మొత్తాన్ని కూడా నాశనం చేసి పెడతాడు. చేసుకుంటే చేసుకున్నాడు, అయిపోతే అయిపోయింది. ఇట్లా చేయొచ్చునా? ఇది మన మాట, మన ప్రజల మాట. ఏదో అక్కడికి మంచి మాట అన్నాడు కదా, వాళ్ళ అక్క కాకపోతే చెల్లెలు ఉంది, చెల్లెని పెళ్లి చేస్తాను చెప్పి ఆయన మంచి మాట అన్నాడు కదా, మరి సంసోనుకి ఏమైంది? మన ప్రజల మాట, మన మాట. దేవుడు నిర్ణయించిందే వాటిని నాశనం చేయమని. ఆ సమయంలో ఇటు ఫిలిష్తీయులు అనేటువంటి వారి యొక్క చేయి దేవుని ప్రజల మీద పైన ఉంది. అంటే వాళ్ళు వీరికి ఇచ్చే స్థితిలో, వీరిని తొక్కేసేటువంటి స్థితిలో ఉన్నారు ఫిలిష్తీయులు అనేటువంటి వారు. దేవుని ప్రజల్ని ఈ ఫిలిష్తీయుల నుంచి విడిపించటం కొరకు సంసోనుని దేవుడు పుట్టించి వారి మధ్యలోనికి పోయేటట్లుగా చేసి, వారి మధ్యలో ఒక గొడవ అనేది, ఒక ఏదంటే వైరం అనేది దేవుడు కలగజేస్తా ఉన్నాడు. ఈ బలవంతుడు ఆ బలవంతుల్ని తొక్కి నాశనం చేయాలి. దేవుని తీర్మానం. ఆ తీర్మానాన్ని సంసోను గ్రహించి సంసోను జీవిత కాలం అంతా కూడా ఆ దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవించినట్లయితే బహు గొప్పగా దేవుని చేత వాడబడేటువంటి వాడు. ఆ తర్వాత వ్యసనాలకి, అలాగనే వాళ్ళు ఉంటారు కదా స్త్రీలు, వ్యభిచరించేటువంటి స్త్రీలు, వారితోటి సహవాసం చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అంటే జీవితం అనేది వ్యసనాలకి లోను కావడం వల్ల దేవుని చిత్తాన్ని పూర్తిగా జరిగించలేకపోయింది. మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇది పరిశుద్ధత. ఇదే. వాళ్ళ మధ్యలోకి, ఫిలిష్తీయుల మధ్యలోకి పోవటం, వాటిని నాశనం చేసి పెట్టడం. ఒకని తల ఆ చెట్టుకి ఎలబడితే ఇంకొకరి తల ఆ గుమ్మానికి ఎలగట్టాలి. ఆమె దేవునికి స్తోత్రం. దేవుడు తీర్మానించినటువంటి తీర్మానం ఇది. ఆ 1000 సంవత్సరాల కిందట ఇదే కదా ఉన్నది, ఇదే జరిగింది. మనం కూడా చూడండి, చిన్నప్పుడు చదివినటువంటి చరిత్ర పుస్తకాల్లో యుద్ధాలు చేసుకొని రాజ్యాలను పట్టుకునేటువంటి వారు. ఆ యుద్ధాలు భయంకరంగా జరిగాయి. ఆ 1000 సంవత్సరాల కిందట దేవుని ప్రజల్ని దేవుడు రక్షించడం కొరకు ఈ సంసోనుని దేవుడు పరిశుద్ధుడిగా ఉండమని దేవుడు నిర్ణయించాడు. పరిశుద్ధుడిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో సంసోను ఫిలిష్తీయులని నాశనం చేసినట్లయితే పరిశుద్ధుడు. సంసోను ఫిలిష్తీయులని నాశనం చేసినట్లయితే సంసోను పరిశుద్ధుడు.
నాశనం చేయకుండా తప్పు కాదా? మన మతం కాదు, మన కులం కాదు, మన జాతి కాదు, వాళ్ళ మధ్యలోకి పోయి పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబాలను పాడు చేసి చివరికి ఆయన మంచోడు అయ్యిండి అక్క కాకపోతే చెల్లి ఉంది కదా ఆమెను పెళ్లి చేస్తా అని చెప్పానంటే ఇంత పని చేయడం కరెక్టేనా? ఇట్లాగా మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. ఆయన ఉద్దేశం ఎరగనటువంటి వారు. అంటే ఈ ఒక్కడే ఆ బలవంతుల్ని, ఈ సంసోను ఒక్కడు ఆ బలవంతులైనటువంటి వారిని ఏదో కొద్దిగా ఇంత హాని తలపెట్టిండు. ఇంత మామూలుగా మనం మాట్లాడుతుంటే ఇంత హాని తలపెట్టిండు. ఈ అంత దానికే ఇన్ని మాటలు మాట్లాడితే ప్రజలందరూ కలిసి ఫిలిస్తీన్లు దేవుని ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు? ఫిలిస్తీన్లు దేవుని ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు? మరి దేవుడు చూస్తూ ఉంటాడు. జీవము కలిగినటువంటి దేవుడు. మనం ప్రార్థన చేసినాం అనుకోండి, చెవి తీసుకొచ్చి దగ్గర పెట్టి దేవుడు వింటా ఉంటాడు. దేవుడు వింటా ఉంటాడు. ఆ కన్నీటిలో ఉండి వాళ్ళు దేవునికి పుట్టినటువంటి మొర దేవుడు విని వాళ్ళ నుంచి వీళ్ళని రక్షించటం కొరకు ఒక పరిశుద్ధుడిని దేవుడు అభిషేకించి పరిశుద్ధంగా ఉండమని ఆయన తీర్మానంలో నిలబెడితే సంసోను జరిగించిండు కానీ పూర్తిగా జరిగించలేకపోయింది. ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఇదిరా దేవుడిది అని మనం గ్రహించి ఆ దేవుడి ఉద్దేశంలో నిలబడ్డం అనుకోండి, మన జీవితము నిరాటంకంగా జయించుకుంటూ పోతూనే ఉంది. ఆమె దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు వారు కూడా దేవుని చిత్తంలో నిలబడి గ్రహించి తెలుసుకొని ఆ చిత్తంలో నిలబడి ఆయన చనిపోయినప్పుడు కూడా జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో చూసినట్లయితే 26వ అధ్యాయము 39వ వచనము, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. యేసు ప్రభు వారు మరణానికి ముందు వరకు కూడా జయించుకుంటా పోతూనే ఉన్నాడు. అపజయం అనేదే లేదు. మరణము ఆయనని కప్పిపెట్టిన తర్వాత కూడా ఆ కప్పిపెట్టిన దాన్ని ఇట్లాగా విసిరి కొట్టి మరణంలో నుంచి జయించి తిరిగి లేచాడు. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుని పరిశుద్ధత ఏమిటంటే క్రీస్తు మరణించాలి. క్రీస్తు దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మరణించాలి, పరిశుద్ధుడిగా జన్మించాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా స్వార్థ ప్రకటించి మరణించినటువంటి క్రీస్తు జీవముతో తిరిగి లేవాలి. దేవుని చిత్తం ఇది. అసలైనటువంటి ఆ గడియకు వచ్చినప్పుడు క్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. నా వల్ల కాదేమో అని ప్రార్థిస్తూ ఉంటే దేవుని వద్ద నుంచి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన రాదు. ఇది దేవుడిదే. మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకే దేవుడు మనల్ని పిలిచిండు. నేను అపవిత్రుడిగా ఉంటా అంటే దేవుని పరిశుద్ధత ఎట్టుకోవాలి. ఆ క్రీస్తు పరిశుద్ధుడిగా ఉండటం అర్థం ఏమిటంటే మరణించాలి. ఆయన మరణించి తిరిగి లేస్తేనే కదా. గోధుమ గింజ మన ఇంట్లో పెట్టుకుంటే ఏ ఉపయోగం ఉండదు. ఆ గోధుమ గింజని భూమిలో పాతి పెడితే అది చనిపోతేనే మరలా మొలక అనేది వస్తుంది. ఆయన మరణిస్తేనే మనకి నిత్య జీవం అనేది కలుగుతుంది. మనము ఆ రక్తంలో కడగబడి ఆయనతో పాటు సమానంగా ఉంటాం. కొద్దిగా తక్కువ కాదు, క్రీస్తుతో పాటు సమానంగా, అంటే దేవుని వారసులం అయితే అది జరిగించాల క్రీస్తు. దేవుని ఉద్దేశం అదే. ఆయన పరిశుద్ధులుగా ఉండమని మనల్ని పిలిచిండు. ఆ పరిశుద్ధతలో ఒక్కొక్కటి దేవుడు పంచిపెడతాడు. సంసోనుకి పంచిపెట్ల. నువ్వు అన్య జనాంగంలో దేవుని యొక్క శత్రువుల మధ్యలో నువ్వు నిలబడి ఉండాలి, వాళ్ళని నాశనం చేయాలి. సంసోన్ అందరిలాగే పోయి ఉంటాడు. పెళ్లి చేసుకున్నావు, మంచిగా జీవితం అంతా ఇట్లా పెళ్లి చేసుకుని ఇట్లాగనే అందరిలాగానే బతుకుదామని పోతే, కానీ అక్కడ జరిగింది ఒకటి.
దేవుంది అది. అంటే అక్కడ ఆ సంసోను చేయాల్సిన పని ఏంటంటే వారిని నాశనం చేయాలి. ఇక్కడ క్రీస్తు యొక్క పని ఏంటంటే తను చనిపోయి అనేకులని రక్షించాలి. ఆమె మనం పరిశుద్ధులుగా ఎప్పుడు ఉంటామంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించి దాని ప్రకారంగా ఉన్నప్పుడు. అటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిద్దాం, అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మందు మీ కృప కలిగిన భాగంలో ఎంతో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చూపబడినటువంటి వాక్యములు మీరు కట్టి ఫలింపచేయమని ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క తీర్మానములు తండ్రి గ్రహించులాగున వారి జీవితాల్లో అయ్యా మీ కార్యాలు ఎలాగ చమ్మించి ఉన్నవో, మీ యొక్క ఇదిగో తండ్రి చిత్తము ఏమయ్యున్నవో గ్రహించేటువంటి వివేకమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, సంసోను వలె తండ్రి అయ్యా ఇదిగో బలహీనులు కాక మీ చిత్తం నందు తండ్రి క్రీస్తు వలె బలవంతులుగా తండ్రి మీ యొక్క తీర్మానములకు లోబడి మీ తీర్మానమును తండ్రి అయ్యా ఇదిగో స్థాపించు వారిగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని దయగలిగిన తండ్రి మీ తీర్మానమును గైకొనుట ద్వారా పరిశుద్ధులుగా నిలబడుటకు మా అందరికీ మీ పరలోకపు గొప్ప ఆత్మశక్తిని, మీ పరలోకపు జ్ఞానమును అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకోనమని ఈ యొక్క అయ్యా విజ్ఞాపనలన్నిటినీ మీ పాదంలో యొక్క చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండగా. ఆమేన్, ఆమేన్.